ఈ నూతన సంవత్సరంలో మరి మనమందరము కూడా ఈ కాన్వర్జేషన్ గ్రూప్ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనము కలుసుకునటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంతో ప్రయాసతో మరి మనమందరం కూడా కాన్వర్జేషన్ మరి సువార్థికుడు స్థానిక సంఘంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరుల మధ్య మంచి కాన్వర్జేషన్ కలిగి ఉండాలనేటువంటి యొక్క సదుద్దేశముతో ఏర్పాటు చేసినటువంటి సహోదరులు పి అనిల్ కుమార్ అన్నకు మనందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి మనమందరము కూడా ఈ సంభాషణ మంచి సంభాషణ కలిగి ఉండి ఆత్మీయంగా ఎదగవలెనని మన దేశంలో మన రాష్ట్రంలో మంచి ఉద్దేశముతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి సహోదరులు ఎంతగానో మనకు సహాయం చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మరి డి రాబర్ట్స్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి సంభాషణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు ప్రియులు అనిల్ గారికి, వారి కుటుంబానికి, వారి స్థానిక సంఘాలకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క క్లాసును మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన శక్తి కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా మీ పాద సన్నిధానం చేరి మీ నామాన్ని స్మరించుకుని గొప్ప అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మరి ముఖ్యంగా మా సోదరులు ప్రియులు పి అనిల్ కుమార్ గారి ద్వారా తండ్రి ఆరోగ్యకరమైన సంభాషణని కార్యక్రమాన్ని తండ్రి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించాం. ఎంతో ప్రయాసతోనూ ఎంతో ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో ఎంతో మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి చక్కని ప్రతి నెల ఈ క్లాస్ని ఏర్పాటు చేస్తున్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేయండి. వారి సేవ పరిచర్లు మీరు తోడుగా ఉండి సహాయం చేయబడుతున్నాం. ఈ యొక్క ఆరోగ్యకరమైన సంభాషణ ద్వారా మా స్థానిక సంఘాల్లో ప్రతి ఒక్కరము కూడా మేము సంభాషించుకొని దాని ద్వారా ఒకరి ఎడల ఒకరము నేను దగ్గర అవుతూ దాని ద్వారా ఇంకెక్కువగా మేము ఇంకా మేలు పొందుతూ ముందుకు కొనసాగే భాగ్యం దయచేయబడుతున్నాం. దాని ద్వారా మా స్థానిక సంఘాలను కూడా మేము అభివృద్ధి పరుచుకునేటువంటి విషయంలోనూ ఒకరి విషయాలు ఒకరు ఎక్కువగా తెలుసుకొని దాని ద్వారా ఇంకెక్కువగా ప్రేమ కలిగి ముందుకు కొనసాగేటువంటి విషయంలో ఈ క్లాసు మాకు ఉపయోగపడేలాగా సహాయం చేయబడుతున్నాం. మరి యొక్క క్లాస్కి తండ్రి నేను ముందుండి ప్రోత్సహించిన సోదరులు ప్రియులు అమెరికాలో ఉన్న సోదరులు స్కాట్ గారిని, బేలీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేయండి. వారు చక్కగా తండ్రి యొక్క కార్యక్రమాన్ని చక్కగా అక్కడి నుండి నేను నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. మరి యొక్క కార్యక్రమానికి ఆర్థిక పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి లోటు లేకుండా సర్వ సమృద్ధితో ఈ కార్యక్రమం జరిగించే భాగ్యం దయచేయబడుతున్నాం. మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్థానిక సంఘాల నుంచి వచ్చినటువంటి సువార్థికుల్ని, వారికి సంఘ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. వారికి ప్రయాణాల్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం.
ఇంకెవరైతే ప్రయాణములు ఉన్నారో, ఇంకెవరైతే ఇంక సిద్ధపాటు అయి ఉన్నారో వారిని కూడా త్వరపరిచి వచ్చి యొక్క క్లాసులో పాలుభాగస్తులై మేమందరం దీని ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు తెలుసుకొని దాని ద్వారా మేము ముందుకు కొనసాగం దయచేయబడుతున్నాం. ఈ యొక్క క్లాస్కి తండ్రి మొదలు నుండి చివరి వరకు మీరే అధ్యక్షుగా నడిపించండి. వీటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోబడుతున్నాం. వీటి ద్వారా మేమందరం కూడా ఎక్కువగా మేలు పొందుకొని దాని ద్వారా మా స్థానిక సంఘాలను అభివృద్ధి పరుచుకునేటువంటి విషయం మీ కృప చూపించమని, ప్రతి విషయంలో మీ కృపా కనికరాలు మాకు తోడుగా ఉండి ముందు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విన్నపములన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సోదరుల ప్రియులు గొల్లపూడి జోసెఫ్ మైకల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియులు సహోదరులు రాబర్ట్ సంకుల్కి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనలో పాడుకొనొచ్చు, దేవుని ఘనమైన మహిమపరుచుకుందాం. తిరువురు ప్రాంతం నుండి వచ్చినటువంటి సహోదరులు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరం కలిసి కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదు అనేటువంటి పాట పాడుకుందాం. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. కాలమిదే కృప కాలమిదే అని, కాలమిదే కృప కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. కాలము యుక్త కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయే. కాలము యుక్త కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయే. మూడవ దినమున మహిమతో లేచి, మూడవ దినమున మహిమతో లేచి పరమునకేగెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. కాలము బహు కొంచెముగానున్నది, క్రీస్తేసు రానయ్యుండే. కాలము బహు కొంచెముగానున్నది, క్రీస్తేసు రానయ్యుండే. సిద్ధపడనిచో శిక్ష నొందెదవు, సిద్ధపడనిచో
శిక్షనొందెదవు. సిద్ధపడుమునా ప్రియ స్నేహితుడా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. సమయము గడచి పోయిన యేషావు శ్రద్ధతో వెదకెను సమయముకై. సమయము గడచి పోయిన యేషావు శ్రద్ధతో వెదకెను సమయముకై. మారు మనసు పొంద నవకాశము, మారు మనసు పొంద నవకాశము, దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘన రక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘన రక్షణ దినము. ఇప్పుడే యేసుకు లోబడువాడవై, ఇప్పుడే యేసుకు లోబడువాడవై రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాలమిదే కృప, కాలమిదే అని, కాలమిదే కృప, కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. అందరికీ వందనాలు. చాలా చక్కగా కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరచిన తిరువురు వచ్చిన సోదరులకు మనందరి తరపున తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా మరో కీర్తన పాడుకుందాం. కాకినాడ నుండి వచ్చినటువంటి సహోదరులు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా కోరుతూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో తండ్రి దేవునికి కృతజ్ఞతలు. ఈ సమయంలో
కూడి వచ్చిన దైవజనులందరికీ ఈ కాన్వర్షన్ గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం యేసుతో టీవీ గాను బోధం అనే పాటని మనం పాడుకుందాం. యేసుతో టీవీ గాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. రారాజు సైన్యమందు చేరను, రారాజు దివ్య సేవ చేయను, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పాటి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము పాటి నడవగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. విశ్వాస కవశముందరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిలుపుచు, విశ్వాస కవశముందరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిలుపుచు, అనుదినాంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినాంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను బోధను, యేసుతోటివిగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తలిగినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా, యుద్ధనాదంబుతో బోధమా. అందరికీ వందనాలు. కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి కాకినాడ నుండి వచ్చిన సోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎస్ అనిల్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నా. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కుడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన సంవత్సరం అంతయు చక్కగా ప్రతి కార్యక్రమాన్ని జరిగించుటకు కృప చూపించి ఉన్నారు. అదేవిధముగా ఈ తరగతులు కూడా జరిగించి ఈ నూతన సంవత్సరంలో జరగబోతున్న ఈ మొదటి కార్యక్రమంలో కూడా మమ్మల్ని నడిపించిన విధానమునికి మీకే వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ఏదైతే ముగింపు వరకు తరగతులు ఉన్నాయో ప్రతి తరగతిలో మేమందరము కూడా హాజరయ్యి దీని నుంచి మంచి విషయాలను నేర్చుకుని మా తండ్రి వాటిని అవలంబించుటకు కూడా కృప చూపిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. అదేవిధముగా ఈ కార్యక్రమం మా తండ్రి ఇప్పుడు ప్రారంభమవుతుండగా వాక్యోపదేశాన్ని తెలియజేస్తూ ఉండగా ఎటువంటి విషయాల్లో మేము తప్పిపోతున్నామో, ఎటువంటి సంభాషణ ఆరోగ్యకరవంతమైనదో, చక్కటి విషయాలను నేర్చుకుని వాటిని అనుసరించే వ్యక్తులుగా ఉండటకు మరింతగా మీ సహాయతను మీరు మాకు దయచేయండి. అదేవిధముగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని వారి యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. సంఖ్యలో, నాణ్యతలో, విస్తీర్ణలో అభివృద్ధి పరచండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపడి నడిపించండి. ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళటకు కూడా కృప చూపించండి. దీనికి సహకరిస్తున్న విదేశీ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి మా తండ్రి ఇండియాలో పనిచేస్తున్న సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పరిచర్యను మరింతగా అభివృద్ధి పరచగలరని నమ్మొచ్చు. ఈ కార్యక్రమము నీ నామానికి మహిమార్థకరంగా మా అందరికీ క్షేమాభివృద్ధికరంగా జరిగించగలరని ఈ దినపు దేవుని ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన సహోదరులకు మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 6 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. మనము ఈరోజు 7th కిలోమీటర్ మనం ట్రావెల్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో మనమందరం కూడా ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కిలోమీటర్కి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి, మన స్థానిక సంఘాలకి ఎంతో ఉపయోగపడేటువంటి విషయాలను మనకు సహోదరులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి మనకెంతగానో మేలుకరంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. మన మిత్రులతో మాట్లాడితేనే అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది అవుతుంది అనేటువంటిది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలు మనకు అందజేస్తున్నటువంటి అనిలనకు మనందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. Mic check. Yeah, thank you. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన న్యూ ఇయర్లో ఫస్ట్ టైం మరలా కాన్వర్సేషన్ గ్రూప్లో మాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మా స్థానిక సంఘం తరపున, కుటుంబం తరపున, పరిచయాల తరపున తెలియజేస్తున్నాను. కాన్వర్సేషన్ గ్రూప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం healthy and transformative leadership, church discipleship, evangelism and next generation. ఆరోగ్యకరమైన రూపాంతరమైన నాయకత్వం, సంఘం, శిష్యత్వం, సువార్థీకరణ తదుపరి తరాన్ని చూడాలనేటువంటి ఒక ఆకాంక్ష. చూడాలి అని అనుకుంటున్నామంటే ఇప్పటికీ ఇవి ఉన్నాయో లేవో
అనేటువంటి ప్రశ్న తప్పకుండా మన మనసులో ఉత్పన్నమవుతుంది. అంగీకరించకపోయిన విచారకరమైనటువంటి సమాధానమే మనందరి దగ్గర ఉంది. ఒకవేళ వీటిల్లో ఆరోగ్యకరమైనది ఏదైనా ఉన్నది అని అంటే ఏదని చెప్పగలం? ఆరోగ్యకరమైన నాయకత్వం అనడానికి నాకైతే మనసు లేదు. ఆరోగ్యకరమైనటువంటి సంఘం అని చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్పాలి, అది మనది కాదు కాబట్టి, ప్రభు రక్తం చేత కొనబడింది కాబట్టి అది ఎప్పటికీ సంపూర్ణ ఆరోగ్యకరమైందే. అందులో నీవు నేను ఆరోగ్యంగా లేకపోయినా అది ఆరోగ్యంగానే ఉంటుంది. ప్రాబ్లం మన దగ్గర ఉంది, కానీ చర్చిలో ప్రాబ్లం ఎలాంటి పరిస్థితుల్లో లేదు, రాదు, ఎన్నటన్నిటికీ ఉత్పన్నం కాదు. సో అష్యూరెన్స్. ఏదైనా కలుషితమైంది ఉందంటే మనమే, అది మన బుద్ధులను బట్టి మన హృదయాలను బట్టి కలుషితమయ్యాం. శిష్యత్వం అంటారా? ధైర్యంగా చెప్పచ్చు లేదని. సువార్తీకరణ అంటారా? అది మొన్నటి వరకు ఉందనిపించింది, ఈ మధ్యకాలంలో ఉందో లేదనే ప్రశ్న మళ్ళా తలెత్తుతూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు అవునా కాదా అని చర్చించుకునేటువంటి అధ్వాన స్థితికి దిగజారిపోయాం కనుక సిగ్గుకరమైంది, విచారకరమైంది. అయినా చేయగలిగింది ఏమీ లేదు. చేయగలిగింది ఏమీ లేదని చెప్పి ఒక వారం క్రితం నేనను సోదరులు విజయ్ గారు మాట్లాడుకుంటూ ఏం చేయగలం, ఏమీ చేయలేము. కొంచెం హమ్మింగ్ వస్తూ ఉంది, మాకు వినపడుతుంది. మీకు హమ్మింగ్ వినపడుతుందా? హమ్మింగ్ మీకు వినపడుతుందా? మీకు వినపడలేదా? దాన్ని హమ్మింగ్ అంటారు. అప్పుడు వచ్చినప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళి కొంచెం తగ్గిస్తే హమ్మింగ్ తగ్గిపోద్ది అనమాట. అది తర్వాత ఆరోగ్యకరమైన నెక్స్ట్ జనరేషన్ ఉంది. అంటే దానికి 0 మార్క్స్ వేయటానికి లేదు, ఉంది. దేన్ని బట్టి ఉంది అని అంటానంటే అతిశయం కాదు అని అనుకుంటే చెప్తా. నేను అనుకుంటాను, నన్ను నేను చూసుకొనే నేను ఉంది అంట. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి. అలాగే మీలో కొంతమంది మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడే మీకు అనిపిస్తుంది, నన్ను మా అమ్మ నాన్న దేవుని పని కొరకు చక్కగానే పెంచారు. ఎవరైనా ఇక్కడ అలాంటి వాళ్ళంటే వాళ్ళ కుడి చేయి ఉంచండి. ఇక్కడ ఎవరైనా మీ పేరెంట్స్ దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కొరకు పెంచారు నన్ను అని మీరు నమ్ముతున్న వాళ్ళు కుడి చేయి చూపించమంటున్నాను నేను. కొంచెం సౌండ్ ఇందాక కొంచెం బాగుంది మెలోడీగా, అది తగ్గించండి. లేరా? ఎవరు చెప్పలేరు ఇలాగా? అందుకే కొంతమంది ఉన్నారు. అవును, మన పేరెంట్స్కి వాళ్ళకున్న భక్తి మనలో నింపారు. అవును కదమ్మా, ఇంకేం కావాలి? సో నెక్స్ట్ జనరేషన్ ఉంది, ఎందుకు దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఏవైతే హెల్దీగా ఉన్నాయని అనుకుంటున్నామో వాటిల్లో కాన్వర్సేషన్ లేదు. కాన్వర్సేషన్ లేదంటే డీప్ స్పిరిచువల్, ఎమోషనల్, బాండెడ్ రిలేషన్షిప్ లేదని చెప్పాలి. కారణం అది మన కల్చర్ కాదు. మన కల్చర్కి అతీతంగా అది ఉండటం వల్ల ఒకలాంటి అభద్రత సంబంధమైనటువంటి వాతావరణంలో మనం ఉండటం వల్ల మనం దాన్ని అలవర్చుకోలేకపోయాం. సువార్థికులైనటువంటి మనము ఒక అంశాన్ని గురించి అనర్గళంగా ప్రసంగించినంతగా
మన సంఘ సభ్యులతో మాట్లాడే విషయంలో లేవు. ప్రసంగాన్ని అద్భుతంగా చేయగలుగుతాం, ఎందుకంటే అలాగా వీఆర్ ట్రైన్డ్ లైక్ దట్. బట్ రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకునే విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాం అని చెప్ప తప్పదేమో. కనుక ఈ 5 లక్ష్యాలు మనం సాధించటానికి దైవికమైనటువంటి జ్ఞానం అవసరం. దేవుడిచ్చాడు, అందుకు దేవుని స్తోత్రం. ఆ దైవికమైనటువంటి జ్ఞానంతో దైవికమైనటువంటి సంభాషణలు చేయాలి. అది మన కల్చర్లో ఫాల్ట్ కనుక అలాగా హెల్తీ కాన్వర్సేషన్ చేసే అలవాటు మనకు లేదు. అదే మనకు ఉన్నట్లయితే ఇంకా ఇప్పుడున్న దానికంటే ఎంతో అత్యద్భుతంగా స్థానిక సంఘాలు, వాటి మధ్య సహవాసాలు, అనుబంధ బాంధవ్యాలు ఉండేవి. సో ద ల్యాగింగ్ ఏంటంటే హెల్దీ కాన్వర్సేషన్స్ చేసుకునేంత కల్చర్ లేదు. అందుకే హెల్దీ రిలేషన్షిప్స్ మన మధ్యలో లేవు. నిజంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కూడా హెల్దీ రిలేషన్షిప్స్ లేవు లేవు లేవు. కానీ వాళ్ళిద్దరూ బిడ్డలను కన్నారు, ఆ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనవళ్ళు ఎత్తుకొని ఆడుకుంటారు. కానీ ఆ భార్యాభర్తల మధ్య హెల్దీ రిలేషన్షిప్స్ లేవు. ఏమంటారు సార్? లేవు. ఎందుకంటే మన బ్రాటప్ అలా ఉండిపోయింది. ఆ రిలేషన్షిప్ అనేటువంటి కల్చర్ని మనం అలవరుచుకోలేదు. ఇంకా ప్రస్తుతానికి చెప్పాలంటే దాన్ని మనం అంతగా నమ్మం కూడా. దాన్ని ఆస్వాదించే వాళ్ళు మాత్రమే ఆ రిలేషన్షిప్ని కోరుకుంటారు, ఆ రిలేషన్షిప్ని బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని కృప తోడైందేమో భారతదేశానికి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ కాన్వర్సేషన్ గ్రూప్ మన వద్దకు వచ్చింది, అందుకు దేవునికి స్తోత్రం. సో ఈ ఛాలెంజెస్ని దైవికమైనటువంటి సంభాషణలతో మాత్రమే మనం మీట్ అవ్వగలం. ఆ దైవికమైనటువంటి సంభాషణలు చేయటం నేర్చుకోవాలి, మనం నేర్పబడాలి అంటే we should start from head, heart and hands. జ్ఞానం శిరస్సులో పరిపూర్ణంగా ఉంది, నేర్చుకుంటూనే వచ్చాం. మనస్సులో భావోద్రేకాలు ఉన్నాయి, అవి వ్యక్తపరచడానికి క్రియాశీలకత కావాలి, అది లోపం. కనుకనే ఒక 4 రకాల మనస్తత్వాలు మనకు పరిచయం చేయబడతా ఉన్నాయి. ఈ మనస్తత్వాలు మనకుంటే ఈ చార్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ని మనం రీచ్ అవ్వచ్చు. వాటిలో మొదటి మనస్తత్వం ఆసక్తి కలిగి ఉండటం, మాట్లాడటం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. బీ క్యూరియస్ అని అన్నాం. ఆసక్తి కలిగి ఉండటం అని అంటే మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి అక్కడి నుంచి వాళ్ళతో మనం ఇన్వాల్వ్ అయ్యేటువంటి స్టేచర్ స్టార్ట్ అవుతుంది. అది మొదటి మనస్తత్వం. రెండవది, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మెరుగైన స్వభావాన్ని, లక్షణాన్ని, దాని మీద నమ్మకం ఉంచటం, దాన్ని అభినందించటం. మనకంటే మెరుగ్గా ఎవరిని కనబడితే సహించే మనసు మంద కాదు. లోపాలు వెతికి మరీ తొక్కి తోలుదేస్తాం. సో మెరుగైన దాన్ని అవతల వ్యక్తిలో ఉంటే దాన్ని అభినందిస్తూ దానిని మనకి ప్రయోజనకరంగా అతని పూర్తి సహకారంతో, సంయమనంతో ముందుకు సాగేటువంటి ఒక కల్చర్ని అలవాటు చేసుకోవడానికి ఆ మనస్తత్వం ఉపయోగపడుతుంది. మూడోది, ప్రజలపై వెచ్చించటం, ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా ఈరోజు భారతదేశానికి సత్యం రాలా. విదేశీ సోదరులు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ రిలేషన్షిప్స్ని అన్నిటినీ త్యాగం చేసి భారతదేశానికి వచ్చి సత్యాన్ని ప్రకటించారు.
నిజానికి మనలో కూడా ఆ త్యాగమే ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే ఆ ప్రజలపై వెచ్చించేటువంటి వాటి విషయమై మన మనసు పెడితే కాన్వర్సేషన్ కొరకు ఆ ఇన్వెస్ట్మెంట్ జరగాలి, రిలేషన్షిప్ కోసం ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ దేని కొరకు జరిగిందంటే ఆత్మల కోసం జరిగింది, అవునా కదా? సంబంధాల కోసం జరగల, ఆత్మల కొరకు, చర్చ్ ప్లాంటింగ్ కొరకు, లేకుంటే బెనవలెన్స్ కొరకు, యాక్టివిటీస్ కోసం జరిగింది. కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్షిప్ కోసం, బాండేజ్ కోసం జరగల. పూర్వకాలంలో మన తాతల కాలం నాడు అన్నయ్య కుటుంబాలని, తమ్ముడు కుటుంబాలని, చెల్లెల కుటుంబాలని ఏ పని లేకపోయినా సరే పోయి కలిసి ఒకసారి చూసి రావాలి ఎట్టున్నారో అనే మనసుతో వెళ్ళేవాళ్ళు. చాలా వాళ్ళని తమ్ముడు చూసి, చాలా వాళ్ళని చెల్లి పిల్లల్ని చూసి, చాలా వాళ్ళని అన్నతో మాట్లాడి అని వెళ్తారా లేదా? ఎలా వెళ్ళేవాళ్ళు? ఆ రోజు కాలినడకని వెళ్ళేవాళ్ళు, అవునా కదా? ఈరోజు అన్నా నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ లేదురా అని చెప్పేవాళ్ళు తయారయ్యారు. అన్నయ్య ఫోన్ చేయడానికి ఫోన్లో బ్యాలెన్స్ లేని పరిస్థితులు ఉన్నాయి మనకి. నిజమేనా? అది నిజమేనా? ఆయన కొంచెం బ్యాలెన్స్ వేయించండి ఎవరన్నా. పాపం ఫోన్లు చేస్తుంటాడు అన్నయ్యలకి. బ్యాలెన్స్ లేకపోవడం కదలేండి, ఆ మనసు మన దగ్గర లేదు. అది నీకు అలా నీకు ఫోన్ చేయాలి నాకు అనిపించలేదురా అంటే తంతాడని వంకెత్తుకోవాలి కదా, అందువల్ల బ్యాలెన్స్ పెట్టాం. ఆడికి కూడా తెలుసు ఇది అబద్ధం అని. తెలుసులేరా, ఉంటే నువ్వు మాత్రం చేయవా అని ఆయన అంటున్నాడు. ఈడొక దొంగ వాడొక దొంగ, తప్పదు. అలాంటి సంబంధాలు మనం కొనసాగిస్తున్నాం. వాడు ఫోన్ పెట్టేసి చెప్తాడు, మావాడు ఇంట్రెస్ట్ ఎవరాడు కాదు, తెలివితేటలు ఎక్కువ అని భార్య వదిలి చెప్తాడు భార్యకి. నీకు ఇప్పుడు తెలిసిందా? నాకు ఎప్పుడో తెలిసి మరి నీ తమ్ముడు గురించి ఆమంటది. ఎక్కడున్న రిలేషన్స్ లేవు. ఇకపోతే నాలుగోది మన జీవితాన్ని పంచుకోవటం, షేరింగ్ అవర్ లైఫ్. ఇది వెరీ సెన్సిటివ్, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమాటిక్. షేరింగ్ అవర్ లైఫ్ అనేటువంటి మాట అమెరికన్ కల్చర్కి అద్భుతంగా అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం దాన్ని నమ్మం కాబట్టి. లైఫ్ షేరింగ్ అంటే మనకు డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, వాళ్ళకి స్పిరిచువల్ మీనింగ్ అనే ఉంటుంది. అందులో ఎమోషను, బాండేజ్ ఉంటుంది. ఈరోజు మనం ఆ నాలుగో విషయాన్ని మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మంత్ మనం ఒక ఇంట్రో, ఈ షేరింగ్ అవర్ లైఫ్స్ అనే దానికి ఇంట్రో పార్ట్ వరకే ఉంచి టీచింగ్ దగ్గర ఆపేసాం. మీకు గుర్తుందా లేదా? సో లెట్ us కంటిన్యూ ద లెసన్ ఆఫ్ షేరింగ్ అవర్ లైఫ్స్. మీకు ఏమైనా గుర్తుందా ఎక్కడ ఆపామో? అంతేనా? 15? థ్యాంక్ యూ సార్. రాత్రి అంతా దీనికోసం కలబడ్డాను, ఎక్కడ ఆపాను గుర్తురాట్లా. 15 రైట్. కొన్ని సెకండ్ల ముందుకెళ్ళి మొదలు పెడతాను. Mindset బాబు వైట్ వస్తుందా? రైట్. number 4, mutual sharing, share your life. నాలుగో రకం మనస్తత్వం మ్యూచువల్ షేరింగ్, పరస్పరం పంచుకోవటం, జీవితాన్ని పంచుకోవటం. Well, I've reminded you, but I'll say it again. Be curious and ask questions like Jesus. ఆసక్తి కలిగి ఉండాలి. దాని అర్థం యేసు ప్రభులాగా అవతల వ్యక్తిని ప్రశ్నలు ఇవ్వడానికి సిద్ధపడాలి. ప్రశ్నలు అడిగేది అవతల వ్యక్తితో రిలేషన్ని బిల్డప్ చేసుకోవడం కోసమే కానీ వాడి మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం కాదు. మన జబ్బు ఏంటంటే వాడి మనసులో ఏమో తెలుసుకోవడం కొరకు రకరకాల పాచికలేసి విషయాలు రాబట్టడం కొరకు ప్రశ్నలు అడగడం మనకు తెలుసు.
కానీ బంధాన్ని బలపరుచుకునే కొరకు ప్రశ్నలు అడగడం యేసుప్రభు మాత్రమే చెల్లు. Believe the best in people. మనుషుల్లో మెరుగైన దాన్ని, ఉత్తమమైన దాని యందు నమ్మకం ఉంచటం రెండోది. That's where you start in a conversation. సంభాషణలో అక్కడే దాన్ని మొదలు పెట్టాలి. బాబు ఎందుకని మళ్ళీ లేకపోతుంది చూడండి. Over time, you invest in people and give time, and you give your heart, and you give your energy, and you give dignity and respect. That was number 3. మూడోది చూడండి, మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి కొరకు వెచ్చిస్తామో మనకు గౌరవం, ఘనత ఇవన్నీ దక్కుతాయి. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళ కొరకు సమయాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం. యేసుప్రభు అలాగే చేశాడు. All 3 of those things take great humility. ఈ మూడు చేయటానికి చాలా తగ్గింపు స్వభావం అవసరం, చాలా దీన మనసు అవసరం. Well, number 4 takes even more humility. నాలుగో రకం మనస్తత్వాన్ని జరిగించడం ఇంకా ఎక్కువ తగ్గింపు జీవితానికి అవసరం అవుతుంది. ఇవేవి తగ్గింపు జీవితం లేకుండా సాధ్యమయ్యేది కావు. Mutual sharing and sharing your life. పరస్పరాన్ని పంచుకోవడం, అలాగే మీ జీవితాన్ని ఇతరులతో పంచుకోవడం గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. నాలుగో మనస్తత్వంలో పాఠం భాగంగా. It needs a lot of grace, and we need to give a lot of grace because we receive a lot of grace. అందుకు ఇతరుల విషయంలో మనము అత్యధికమైనటువంటి దయను, కృపను చూపించాలి. చూపించినప్పుడే అదే దయ, కృప, కనికరాలు మనకు కూడా అవతల వ్యక్తులు చూపించగలుగుతారు. Ministers, church leaders, many times we've been trained to be answer people. స్వార్థికులుగా, పరిచయం నడిపించే నాయకులుగా అన్ని కాలాల్లో మనం ఇలాగా తర్ఫీదు పొందాం. ఎలాగంటే లెక్క అప్పచెప్పేటువంటి ఒక అవసరం మనకున్నది అన్నట్లుగా. నన్ను ఎవరైనా లెక్క అడుగుతారు కదా అనేది మన నాయకత్వంలో అంతర్భాగం అవునా కాదా? ప్రతి దానిలో మనల్ని అడుగుతారు, నేనేం సమాధానం చెప్పాలి అనేది ఒక మైండ్లో బిహైండ్ ది స్క్రీన్ రన్ అవుతుంటుందా లేదా? అది ఎక్కడ నేర్చుకున్నాం? ట్రైనింగ్లో పార్ట్ అది. కనుక మనల్ని అడుగుతున్న ప్రశ్న అడుగుతారు కదా అనేది మనసులో ఉంచుకొని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేటట్టుగా సిద్ధపడి ఉండటం మన శిక్షణలో భాగం. To have the strong answer man approach. అంతేకాకుండా అలా అడుగుతారు కాబట్టి ఒక బలమైనటువంటి జవాబుదారీతనంగా ఉండే వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటాను. సమాధానాలు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా చెప్పడానికి నేను ఎప్పుడు నా దగ్గర సమాధానం సిద్ధంగా ఉండాలనే ఆశపడతాను. నేను నోరలు పెట్టాలనుకోను. ఎందుకంటే మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేము అనుకోండి, అవతల వ్యక్తి మనకు ఎలా కనపడతాడు? నేను ప్రశ్న అడిగాను, సమాధానం చెప్పలేకపోయాడు అని చాలా చిన్నతనంగా భావిస్తాం. కనుక ప్రశ్నలకి సమాధానం మన దగ్గర ఎప్పుడు సిద్ధంగా ఉండేటట్టుగానే మనం శిక్షణ పొందాం, దానికి సిద్ధపడతాం. Show that we have our life completely together with no problems. అంతేకాకుండా మనం అన్ని ప్రశ్నలకి సమాధానం ఉన్నట్టుగా భావిస్తాం. ఎలాంటి సమస్యలనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవారిగా మనం ఉండాలని కూడా కోరుకుంటాం. To show such strength outwardly that people immediately respect you. అంతేకాకుండా మనలో ఒక అత్యధికమైనటువంటి శక్తి, బలం ఉన్నదని అవతల వ్యక్తులు గుర్తిస్తే మనకు అది గౌరవం పెంచుద్ది. ఆ గౌరవాన్ని పెంచుకోవడం కొరకు కూడా మన మనస్తత్వం సిద్ధంగా ఉంటుంది. ఆ గౌరవం కోరుకుంటాం. అలాగే జవాబుదారీతనానికి సిద్ధపడతాం. ప్రశ్నలు అడిగితే మన దగ్గర సమాధానం ఉండాలని ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటాం. అది నాయకత్వ శిక్షణలో ఒక భాగంగా ఉంది. In all religions there is an answer man. అన్ని మతాల్లో కూడా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు.
సమాధానాలు చెప్పాలి. ఆ మనస్తత్వం లేకుండా ఉండే మతం అంటూ ఏది లేదు. That is the shaman or the priest or whatever other religions there are. Even in Christianity, we sometimes do the same thing. చేత అది అన్ని మతాలకు సంబంధించి ఏ మతమైనా సరే, ఆఖరికి క్రైస్తవ మతంలో కూడా ఆ అకౌంటబిలిటీ ఉంటుంది, ఆ జవాబుదారితనం ఉంటుంది, ఆ సమాధానం చెప్పడానికి సిద్ధపాటు ఉంటుంది. మనం బలంగా ఉండాలి అని నాయకులు అనుకుంటుంటారు. మనం సమాధానం చెప్పడానికి ఎప్పుడు సిద్ధపాటుగా ఉండాలని నాయకత్వం కోరుకుంటూ ఉంటారు. We must have all the answers, and we must be able to give an answer and tell people where they're wrong and where we are right. మన దగ్గర అన్నిటి సమాధానం సిద్ధంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే దాంతోపాటుగా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పి అవతల మనిషి ఎక్కడ తప్పో రుజువుపరచాలనుకుంటాం. మనం ఎక్కడ రైటో చెప్పాలని కూడా అందులో ఉంటుంది. అవునా కదా? అవతల వ్యక్తి ఎక్కడ తప్పు, నేను ఎక్కడ రైట్, అంటే అవతల వ్యక్తి ఎలా రాంగ్, మనం ఎలాగ రైట్ అని చెప్పడానికి ఎప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. అది మన వాస్తవికమైనటువంటి మనస్తత్వం. ఏం సార్ ఏమంటారు కదా? India, as I understand, has been called an honor-shame culture. నాకు తెలిసినంత వరకు భారతదేశం నాకు అర్థమైనంత మేరకు భారతదేశం యొక్క సంస్కృతిలో ఆనర్ షేమ్ కల్చర్ అంటే ఎలా చెప్పాలి, కాదు ఆనర్ షేమ్ కల్చర్ అంటే మన సామాజికమైన విలువ ఉంటుంది కదా, సామాజికమైన విలువ, సామాజికమైన గౌరవాన్ని, దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేశం మనది. మన గౌరవ మర్యాదలకు సంబంధించి ఆనర్ షేమ్, గౌరవ మర్యాదలకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చేటువంటి దేశం. ఏమంటారు? అవునా కదా? అంటే ఎందులోనైనా సరే మన గౌరవం కొంచెం తగ్గితే మనం సహించలేము. దానికి అధిక పీఠం భారతదేశంలో ఉంటుంది. Where you live in honor and leaders must have honor only. ఆ హోదా ఉంటుంది, ఆ హోదా కోరుకుంటారు, హోదా ఉండాలని ఆరాటపడతారు, ఆ హోదా తగ్గకూడదు. Of course that is true everywhere. అయితే ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల అది మనుషులు సర్వసాధారణంగా కోరుకునేదే. But to have any shame is a terrible thing. అయితే ఎక్కడైనా సరే ఏదన్నా ఒక విధమైనటువంటి అవమానానికి గురవటం ఏ మనిషి అయినా అది చాలా తీవ్రమైంది. ఒక వ్యక్తి అవమానానికి గురవడం చాలా తీవ్రమైంది. So I will let you do that work when it's time to meet in your groups. And I say that with humility because I do not know India. మీరు ఆ గ్రూప్స్గా కూర్చొని, ఆ టీమ్స్గా కూర్చొని మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ విషయాలు కొంచెం నేను నమ్మకం. ఆ గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా చూసుకోవటం సర్వసాధారణంగా అందరూ కోరుకుంటారు. నాకు భారతదేశం యొక్క పరిపూర్ణమైనటువంటి కల్చర్ పూర్తిగా అవగాహన లేదన్న సంగతి చాలా వినమ్రతగా మీ ముందు అంగీకరిస్తున్నాను. But what we're talking about today begins to question the assumptions of the answer man and that we must be strong and respectful and full of honor. అయితే ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించే వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయగలిగేటట్టుగా దాని ఆ సమాధానాలను బట్టి బలాబలాలు నిరూపణ అయ్యేటట్టుగా నాయకత్వం ఉంటుంది. Kingdom culture is upside down. అయితే దేవుని యొక్క రాజ్య సంస్కృతి ఈ లోక సంస్కృతి కంటే చాలా భిన్నమైందన్న సంగతి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. లోక సంస్కృతికి దేవుని రాజ్య సంస్కృతి భిన్నమైంది. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించవచ్చు.
ఈరోజు స్థానిక సంఘాల్లో కొనసాగుతూ ఉన్నటువంటి ఈ కల్చర్ వరల్డీ కల్చర్కి అనగా లోక సంబంధమైన సాంప్రదాయానికి వేరుగా సంఘ సాంప్రదాయం ఉందంటారా లేదంటారా? లోక సాంప్రదాయానికి భిన్నంగా సంఘ సాంప్రదాయం ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది, ఏ విషయాల్లో ఉంది? లేదు అంటే ఏ విషయాలు లేదు, అది కూడా చెప్పాలి. ఏమండి ఏంటది? ఓ ఎక్కడికి వెళ్ళారా? ఓకే. అంటే లోక సంబంధమైన సాంప్రదాయానికి సంఘ సాంప్రదాయం భిన్నంగా ఉన్నది అని అంటే బ్రదర్ అంటున్నారు తాలిబొట్ల కాడికి రింగుల కాడికి వెళ్ళాడు బ్రదరు. ఇంకా ఏం భిన్నంగా ఉంది క్రైస్తవ సాంప్రదాయం? మన దగ్గర మాట మీద నిలబడి ఉన్నారా? మీరు ప్రిన్సిపల్ చెబుతున్నారా లేకుంటే జరుగుతుంది చెబుతున్నారా? ఆశపడుతున్నారా? అది అత్యాసే. ప్రిన్సిపలా లేకుంటే మనం ఫాలో అవుతుందని చెప్తున్నారా? ప్రిన్సిపల్ కాదు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ, ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని మీద చెప్పండి. దేనిని బట్టి మనం వరల్డ్ కల్చర్కి భిన్నంగా ఉన్నాం అని ఎలా చెప్పొచ్చు? నిజంగానే తాలిబొట్ల ప్లేస్లో రింగులు వచ్చని చెప్పొచ్చు, అలా ఉంది. అదే నా దేవుని రాజ్య సంస్కృతి అంటే. ఈ లోకానికి భిన్నమైన సంస్కృతి అంటే అదే. మరి దేని బట్టి చెప్పాలి? నిజంగా చెప్పాలంటే దీనికి మన దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదంటే నిజంగా ఆ కల్చర్, ఆ డిఫరెంట్ కల్చర్లో మనం లేము. ట్రెడిషన్స్ మాత్రమే మారినాయి అంతే. వాళ్ళు పూజ చేసి శంకుస్థాపన చేస్తారు, మనం ప్రార్థన చేసి శంకుస్థాపన చేస్తాం. అది కూడా సగమే. మళ్ళా ప్రభాకర్ సగం అన్నట్టుగా ప్రార్థనకు ముందు నవధాన్యాలు వేస్తాం, అంతే తేడా. ఆడ పురోహితుడు ఉంటాడు, ఇక్కడ మాస్టర్ గారు ఉంటారు. ఆయన పంచగారు ఇక్కడ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. ఇంకా ఏంటి డిఫరెంట్ వరల్డ్ కల్చర్కి చర్చ్ కల్చర్? నిజంగానే ఈ లోకానికి భిన్నమైంది దేవుని రాజ్య సంస్కృతి. అయితే మనం ఇంతవరకు అందులోకి ఆ భిన్నమైన సంస్కృతి గురించి తెలియదు, కానీ భిన్నమైనటువంటి బోధ చేసుకుంటూ మాత్రం బ్రతుకుతున్నాం.